హలో అండి, వెల్కమ్ టు కమ్మని వంటలు. ఇవాల్టి స్పెషల్ మీకు నాకు అందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్. జ్యూసీగా, స్వీట్గా, సాఫ్ట్గా, టేస్టీగా, నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత బాగుంటాయి కదా. ఏదైనా అకేషన్ వస్తే త్వరగా ఏదైనా స్వీట్ చేయాలంటే మన మైండ్లో వచ్చి ఒకటే స్వీట్ గులాబ్ జామున్. చాలా తక్కువ టైంలో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూడండి. ముందుగా ఇందులో కావాల్సినవి గులాబ్ జామున్ పౌడర్, డీప్ ఫ్రైకి సరిపడా నూనె, 1/2 కేజీ చక్కెర, 7 ఇలాచీలు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 1/2 కేజీ చక్కెర వేసుకొని, చక్కెర వేసుకునే కప్పుతోనే 2.5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. 2.5 కప్పుల నీళ్లు వేసుకుంటే సరిపోతాయి. ఇలా ఒకసారి అంతా కలిపి 7 నుండి 8 నిమిషాలు గ్యాస్ పైన ఉంచితే చాలు. మొత్తం తీగపాకం అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్గా చక్కెర కరిగేంత వరకు కొద్దిగా వస్తే చాలు. ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు గులాబ్ జామ్ పౌడర్ని ఒక దాంట్లోకి వేసుకొని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. కొన్నే నీళ్లు సరిపోతాయి దీనికి. మీరు ఏ గులాబ్ జామున్ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ MTR గులాబ్ జామున్ ప్యాకెట్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కలుపుకునేటప్పుడు నీళ్లు ఎక్కువైపోయినా కూడా కొద్దిగా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా పిండిని ఒక 10 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 20 నుండి 30 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయింది. మళ్ళీ ఒక 2 నిమిషాలు దీన్ని బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోవడానికి కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా ప్రెస్ చేస్తూ ఉండలు చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఉండలు చేసుకుంటే గనక చాలా వరకు క్రాక్స్ రాకుండా వస్తాయి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక లోతైన కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడవ్వాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే జామున్స్ని వేసుకోవాలి. ఇలా తిప్పుతూ అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. లోతైన కడాయిలో అయితేనే అన్ని జామున్స్ ఈవెన్గా ఒకే కలర్లో వస్తాయి. అప్పుడే జామున్స్లో క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. వీటిని వేరొక దాంట్లోకి తీసుకోవాలి. మిగతా జామున్స్ని కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం కూడా చల్లారింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న జామ్స్ని వేసుకోవాలి. మరీ చల్లార్సిన అవసరం లేదు. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా పర్లేదు. వీటిని 1 గంట నుండి 2 గంటలు పాకంలో నాననిస్తే చాలు. 2 గంటల తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా పర్ఫెక్ట్గా వచ్చాయో. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా. మరి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.